హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన వీడియోలో కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి ఎలా సెర్చ్ బాక్స్ని క్రియేట్ చేస్తారో దాని ప్రాసెస్ మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఇప్పుడు సెర్చ్ బాక్స్ ఎందుకు, మనకు ఆల్రెడీ కంట్రోల్ ఎఫ్ ఉంది కదా, కంట్రోల్ ఎఫ్ యూజ్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కంట్రోల్ ఎఫ్ అనేది ఎనీ కంప్యూటర్ మనం కంట్రోల్ ఎఫ్ అనేది సెర్చ్కి యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ మనం కొంచెం డిఫరెంట్గా మన ఓన్ సెర్చ్ బాక్స్ని మనం క్రియేట్ చేసుకుందామని. దీనివల్ల కొన్ని యూసేజ్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఆల్రెడీ నా డేటా ఒకటి ఉంది. ఈ డేటాలో ఇప్పుడు చూడండి, సీరియల్ నంబర్, క్లస్టర్, బ్లాక్, సో అండ్ సో డేటా ఉంది. ఈ డేటాని బేస్ చేసుకొని ఒక సెర్చ్ బాక్స్ని చేద్దాము. ఇక్కడ మనము ఏదైతే వాల్యూస్ ఇస్తామో, ఇక్కడ ఐ మీన్ ఈ H3లో చూడండి, ఈ H3లో ఏదైతే మనం వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూని బేస్ చేసుకొని మన ఈ టేబుల్లో ఆటోమేటిక్‌గా హైలైట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ అల్లూరు అని ఇస్తాను. అల్లూరు అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశానంటే ఎక్కడెక్కడైతే అల్లూరు అని ఉంటదో ఆ రో మొత్తము మనం ఇచ్చిన కలర్‌తో హైలైట్ అవ్వాలి. ఓకేనా? కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ రాసే ముందర మనం దీంట్లో ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఇది ఉంది కదా, ఈ సీరియల్ నంబర్, క్లస్టర్, ఈ డేటా ఏదైతే ఉందో ఈ టేబుల్‌లో ఈ డేటా వరకు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయకూడదు. ఓన్లీ డేటా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సెలక్షన్ అనేది కంపల్సరీ. వితౌట్ సెలక్షన్ మనం ప్రోగ్రామ్ రాసామంటే ఆ ప్రోగ్రామ్ రన్ కాదు. ఒకవేళ రన్ అయినా మనకు వాల్యూస్ అనేది డిస్‌ప్లే కావు. ఓకేనా? ఇదొక్కటి మనకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కండిషనల్ ఫార్మాటింగ్. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ వచ్చేసి హోమ్ ట్యాబ్‌లో ఉంటది. మనకందరికి తెలిసిందే. కండిషనల్ ఫార్మాటింగ్‌లోకి వచ్చి న్యూ రూల్ అంటాము. న్యూ రూల్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, లాస్ట్‌లో బాటమ్‌లో యూజ్ ఆ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్. ఇందులో ఫార్మాట్ వాల్యూస్ వేర్ దిస్ ఫార్ములా ఈజ్ ట్రూ. ఇక్కడ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈక్వల్ టు సెర్చ్ ఆఫ్, ఏం సెర్చ్ చేయాలి? H3 ఏదైతే ఉందో అక్కడ మనం సెర్చ్ చేయాలి. కామా వాల్యూస్ ఏం కావాలి? ఈ క్లస్టర్ అనేది కావాలి. ఈ క్లస్టర్‌ని మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ సెల్‌ని మనం లాక్ చేయాల్సి ఉంటుంది. లాక్ చేయకపోతే వాల్యూస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, మనం F4ని 2 టైమ్స్ ప్రెస్ చేయాలండి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. F4ని 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. F4 1 2 అండ్ యాంపర్సెంట్ సింబల్, నెక్స్ట్ వాల్యూ 2 టైమ్స్ F4 అండ్ నెక్స్ట్ వాల్యూ F4 అండ్ నెక్స్ట్ వాల్యూ, లాక్ ద సెల్, యాంపర్సెంట్, నెక్స్ట్ వాల్యూ, లాక్ చేసాం. ఈ వాల్యూ ట్రూ అయితే, ఏది మన H3లో ఇచ్చిన వాల్యూ గనక ట్రూ అయితే మనకు యాక్షన్ ఏం జరగాలి? ఆ వాల్యూ ఉన్న చోట మనకు కలర్ చేంజ్ కావాలి. సో, ఈ ఫార్మాట్ అనే బటన్‌ని మనం ప్రెస్ చేసి ఇక్కడ చూడండి, లాస్ట్ ఫిల్ అని ఉంది కదా, ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ కొన్ని కలర్స్ ఉంటాయి. మనకి ఇష్టం వచ్చిన కలర్ మనం తీసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన ఫార్మాట్ మనం చేసుకోవచ్చు. సో, మనకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్‌ని మనం సెలెక్ట్ చేసుకొని ఓకే అంటాము. ఓకే. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కోవూర్ అని ఇచ్చాను. ఇప్పుడు చూసారా, కోవూర్ అనే వాల్యూ ఎక్కడెక్కడైతే ఉందో ఆ మొత్తం డేటా నాకు ఇక్కడ హైలైట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనుబోల్ అని చూద్దాము. ఇక్కడ చూడండి, మనుబోల్ ఎక్కడైతే ఉందో అది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ పురం, ఈ పురం అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ పురం అనే మొత్తం నాకు ఇక్కడ హైలైట్ అవుతుంది. అట్లనే ఈ 332 ఇచ్చేది చూద్దాం. చూడండి చూడండి, ఈ 332 ఎక్కడైతే ఉందో ఆ 332 ఉన్న వాల్యూ మొత్తం హైలైట్ అవుతుంది. అట్లనే 1 ఇచ్చి చూద్దాం. చూడండి, 1 అనే వాల్యూ ఎక్కడైతే ఉంటుందో ఆ రోస్ మొత్తం హైలైట్ అవుతాయి. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ అన్ని ఇక్కడ హైలైట్ అవుతాయి అన్నమాట. అట్లనే జస్ట్ లూరు అని ఇచ్చాం, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఆ లూరు అన్న ఉన్నవంతా అదొక్కటే ఉంది కాబట్టి అక్కడ అదొక్కటే హైలైట్ అయింది. సంఘం ఇచ్చాను, సంఘం వాల్యూ హైలైట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఈ వాల్యూ డిలీట్ చేస్తాను. ఇది చూసారా, డిలీట్ చేసిన వెంటనే ఎంటైర్ డేటా మొత్తము కలర్ మొత్తం గ్రీన్ అయిపోయింది. నేను ఇక్కడ వాల్యూ ఇస్తేనే
కలర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఈ వాల్యూస్ ఇక్కడ బ్లాంక్ చేస్తానో ఆటోమేటిక్‌గా మొత్తం గ్రీన్ అయిపోతుంది. నాకు ఇట్లా కాదు. ఈ వాల్యూ ట్రూ అయినప్పుడు మాత్రమే కలర్ హైలైట్ కావాలి. ఈ వాల్యూ గనక ఫాల్స్ అయితే ఆటోమేటిక్‌గా నార్మల్ కలర్‌లోకి వచ్చేయాలి. ఓకేనా? జస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదైతే వాల్యూ మనకు ఇందాక మనం అనుకున్నామో దానికోసం మనం ఏం చేస్తాము అంటే టేబుల్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కండిషనల్ ఫార్మాటింగ్‌లోకి వెళ్తాము. మేనేజ్ రూల్ ఏదైతే ఉందో మేనేజ్ రూల్‌ని క్లిక్ చేస్తాము. ఆల్రెడీ మన డేటా ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ రూల్ అంటాము. సెర్చ్ కంటే ముందర ఇఫ్ కండిషన్ పెడతాము. ఈక్వల్ టు ఇఫ్ ఆఫ్ ఈజ్ బ్లాంక్ బ్రాకెట్ స్టార్ట్స్ ఏది బ్లాంక్ అయితే హెచ్3 వాల్యూ ఏదైతే ఉందో అది గనక బ్లాంక్ అయితే బ్రాకెట్ క్లోజ్ కామా ఈ టేబుల్‌లో హైలైటెడ్ కలర్స్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం బ్లాంక్ అయిపోవాలి. 0 అయిపోద్ది. ఓకేనా? ఇక్కడ కామా పెట్టేసాము. లాస్ట్‌లోకొచ్చేసి ఆల్రెడీ మనము బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేస్తాము. ఇంకొక బ్రాకెట్ ఇస్తాము. ఓకే అంటాము. అప్లై. ఓకే. ఇప్పుడు చూడండి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ కందుకూర్ సారీ స్పెల్లింగ్ మిస్టేక్. ఇప్పుడు చూడండి. కందుకూరు ఎక్కడెక్కడైతే ఉందో ఆ కందుకూరు హైలైట్ అయింది. నెల్లూరు అట్లనే ఒంగోలు ఇద్దాం. ఏం లేదు. ఒంగోలు అనేది లేదు కాబట్టి అంత బ్లాంక్‌గా ఉంది. దగదర్తి ఇచ్చాను. దగదర్తి హైలైట్ అయింది. ఇది ఫ్రెండ్స్ కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి ఎక్సెల్‌లో సింపుల్ సెర్చ్ బాక్స్‌ని క్రియేట్ చేసే ప్రాసెస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్